వెల్కమ్ టు అనూస్ వీడియోస్ అండి. ఇది మాళైపక్షాల్లో మా అత్తగారికి షష్ఠి రోజున తిథి వస్తుందండి. ఈ 4 ఏళ్ళకి ఒకసారి సజ్జప్పాలు చేస్తున్నాము. సజ్జప్పాలంటే ఇలా తెల్లగా కేసరి చేసేసుకోవాలండి. తర్వాత మైదాపిండి పూరి పిండిలా కలుపుకొని ఒత్తేసి మధ్యలో ఈ ఉండపెట్టి చేసుకోవాలండి. ఇలా తిథి రోజున మేము అందరం అన్నదమ్ములం తోడుకోటళ్ళం అందరూ కలిసి ఒక ఎవరిల్లు పెద్దిల్లు వాళ్ళ ఇంట్లో చేసుకుంటామండి. ఈ విధంగా మా మరిది గారి ఇంట్లో చేసాము. ఈ విధంగా కేసరిని ఉండలు చేసేసుకోవాలండి. వంట ఉంటుందండి. 4 కూరలు, 4 పచ్చళ్ళు, గారెలు, అప్పాల బదులు సజ్జప్పాలు చేస్తున్నాము. అన్నీ కంపల్సరీ చేయాలండి. ఏదో ఒక కూర బిర్యానీలు అలా కాదు కదండి. పితృకార్యాలు మాళైపక్షాల్లోనే వస్తుంది ప్రతి సంవత్సరం. ఈ విధంగా పూరీలో కేసరి ఉండ పెట్టేసుకొని సజ్జప్పాలు ఈ విధంగా మూకుట్లో వేసేసుకోవాలండి. కింద పెట్టుకుని చేస్తున్నామండి. మా మామగారిది కూడా ఆషాఢ మాసంలో వస్తుంది. మా అత్తగారిది భాద్రపద షష్ఠి వస్తుందండి. ఆ రోజు చేసుకున్నాము. ఈ విధంగా అందరూ కలిసి చేసుకుంటే కానీ అవదండి. పితృకార్యాలు ఏంటి, శుభకార్యాలప్పుడు వంట మనిషి కూడా ఉంటారు. మడితో చక్కగా పిండి వంట ఇలా కింద కూర్చొని చేసామండి. సెపరేట్ స్టవ్ పెట్టుకొని చూసారా, గారెలు, బూరెలు, అప్పాలు, సజ్జప్పాలు స్పెషల్ అన్నమాట. 4 ఇయర్స్కి ఒకసారి సజ్జప్పాలు ఇలా మైదాపిండిని పూరిలా చేసేసుకొని మనం మధ్యలో ఉండబెట్టుకొని చెయ్యాలండి. అన్నీ చూపించడం కుదరకపోయినా నైవేద్యానికి పక్కకి తీసాక వీడియో తీసామండి. ఈ విధంగా గారెలు కూడా పెద్ద మూకుడు అవడంతో రెగ్యులర్గా పెద్ద మూకుళ్ళు పెట్టాం కదండి. చూసారా, పెద్ద గారెలు. ఆ కుమారి గారని ఆ వంట ఆవిడ అన్నీ ప్రతి సంవత్సరం ఆవిడనే పిలుస్తామండి. మా ఇంట్లో ఏమొచ్చినా ఆవిడే చేస్తారు. మేము కూడా హెల్ప్ చేస్తాము. ఆవిడకి తరిగివ్వటాలు, ఇలా కేసర్లు అవి ఉండలు కట్టించి అన్నీ వేస్తూ ఉంటుంది. మేము కూడా వేస్తూ ఉంటాము. కింద కూర్చునే కాబట్టి మేము కూడా హెల్ప్ చేసాము. మన కార్యక్రమమే కదండి. అందుకనేనండి పితృకార్యాలు వంకతో నలుగురు కలుస్తారని, కంపల్సరీ అందరూ కలిసి చెయ్యాలనేది. ఆ వంకతోనన్నా ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా పితృకార్యాలు అనేప్పటికీ అందరం ఒక చోట చేరి వాళ్ళని తలుచుకొని ఆనందంగా కాసేపు ఒక రోజన్నా కలిసి ఉంటామండి. ఈ విధంగా అందరం వచ్చి ఈ విధంగా చేసుకుంటూ ఉంటామండి ప్రతి సంవత్సరం. వాళ్ళని గుర్తు తెచ్చుకుంటానికి పితృకార్యాలు కూడా పెట్టారనిపిస్తుందండి. ఈ విధంగా అన్ని రకాల వంటలు ఉత్తప్పుడు చేయము, ఏదో ఒక రకం చేయటం అయిపోయింది. కానీ నియమంగా 4 రకాల కూరలు, 4 రకాల పొడి పచ్చళ్ళు కంపల్సరీ చేసి 2 గారెలు, అప్పాలు చేసామండి. ఈ విధంగా చివరికి కారం గారెలు వేశారు, అల్లం పచ్చిమిరపకాయ కలిపి. పితృశాస్త్రం అని తెల్లారి కూడా కంపల్సరీ కొడుకులు పితృకార్యం చేసిన వాళ్ళ కంపల్సరీ పితృశాస్త్రం తినాలండి. అందుకని ప్రసాదంగా కంపల్సరీ అందరం కూడా తీసుకెడతాము. తలో 4 గారెలు, అప్పాలు కంపల్సరీ తీసుకెడతాం కాబట్టి బ్రాహ్మణులు భక్తులకి కూడా వడ్డించుకుంటాము. బంధుమిత్రులను పిలుచుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువే చేయాల్సి వస్తుందండి. మేము దాదాపు 15-20 మంది అవుతామండి. 4 ఆడపడుచులు. అందరూ రాకపోయినా ఊళ్ళో హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా 3 ఉన్నారండి. 3 వస్తారు. 5 కొడుకులు, 6 ఉండేవాళ్ళు. మా బావగారు స్వర్గస్థులైనారు ఈ మధ్యన. 5 కొడుకులు, 4 ఆడపడుచులు, పిల్లలు, సంతానము అందరూ కలిసి ఒక 20 మంది అవుతామండి. ఆ రోజు కంపల్సరీ గెట్ టుగెదర్ అయ్యి పితృకార్యాన్ని పూర్తి చేస్తాము. ఈ విధంగా ఒకళ్ళకొకళ్ళు కలుసుకొని ఈ విధంగా చివరి వాయి పితృకార్యాలు. ఆవిడ గురించి చెప్తున్నాం. చేశారండి ఇవాళ వంటంతా. మా తోడుకోడలు పట్టు నాకు తీయాలి. మా తోడుకోడలు మేము అందరం కలిసి ఈవిడే మెయిన్ చేశారు.
ఏమన్నా నెంబర్ చెప్తా మీకు వీడియోలో. ఏంటి మీ పేరు చెప్పండి? కుమార్. నా ఫోన్ నెంబర్ చెప్పండి. ఈ వంటలు చేస్తారండి బాగా అన్నిటికీ కుమారి గారు. మా ఇంట్లో ఏమైనా చెప్తూ ఉంటాం. మా ఇంట్లో ఏ అకేషన్లైనా సెరమనీలైనా శుభకార్యాలైనా మంచిగా ఇట్లా గారెలు అన్నీ చేసి పెడతారు. మంచిగా సజ్జప్పాలు వంటలు. ఓకేనండి. ఆవిడేనండి సగం మా ఊరికి హెల్ప్ చేసాము. హెల్ప్ చేసాము ఇట్లా సజ్జప్పాలు గారెలు వంటలు. చెప్పండి ఫోన్ నెంబర్. 9849406931. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఆవిడ ఎక్కడ ఉంటారు మీరు? ఉప్పల్లో ఉంటారు. మీరు మళ్ళీ చెప్తానులేండి, నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఇలా ఇవన్నీ చేసిందండి. ఈ విధంగా 4 రకాల పచ్చళ్ళు 4 రకాల కూరలు చేశారండి కుమారి గారు. అల్ల పచ్చడి, నువ్వు పొడి, మళ్ళీ అన్నీ 4 రకాలు. అల్ల పచ్చడి, నువ్వు పొడి, మళ్ళీ నువ్వు పొడి కంపల్సరీ, అల్ల పచ్చడి అండి. ముక్కావకాయ లాంటిది ఒకటి చేస్తారు, నిమ్మకాయ కారం లాంటిది చేస్తారండి. కూరల్లోనేమో ఈ విధంగా బెండకాయ కూర, బెండకాయ పులుసెట్టు కూర, ఆకాకరకాయ చేశారండి. ఆకాకరకాయ, తోటకూర కంపల్సరీ. మా అత్తగారు వాళ్ళకి ఇష్టము, వాళ్ళకి ఇష్టమైనది ఒక కూర చేయాలండి. తోటకూర, అరటికాయ, ఆకాకరకాయ, బెండకాయ పులుసెట్టు కూర చేశారండి. బ్రహ్మాండంగా చేశారు. ఇంకెవరికైనా కావలిస్తే ఆవిడ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చామండి. ఎంత దూరమైనా వస్తారండి. ఆవిడ 8 వచ్చి కార్యక్రమంలో అన్నీ చేస్తారు. కొంచెం ఇంకో మనిషిని తెచ్చుకోలేదు కాబట్టి మేము హెల్ప్ చేస్తామండి. ఓకేనండి. చివరిగా పరమాన్నము, చారు, మజ్జిగ ఇవన్నీ వడ్డిస్తారండి. కూరలు పచ్చళ్ళు మాత్రం 4 లెక్క అన్నమాట మా అత్తగారు మామగారికి. ఓకేనండి. మీరు ఎలా చేసుకున్నారు పితృపక్షాలు? మాళే పక్షాల్లో అందరూ పెట్టుకోవాల్సిందేనండి. చాలా పితృదేవతలకి చాలా పుణ్యము, శాంతండి వాళ్ళకి. మా అత్తగారు మామగారు ఫోటోనండి. ఈ విధంగా పంతులు గారి కార్యక్రమం చేసేసుకొని దక్షిణ తీసుకునే విధికి వచ్చేసేసారు. చివరికి ఫైనల్కి భోజనాలు అవి అయిపోయాయి. పితృకార్యం చేసేసారు కొడుకులందరూ కలిసి. ఈ విధంగా చివరికి వాళ్ళకి నమస్కరించి మనం తాంబూలం ఇవ్వాలండి. మెయిన్ పంతులు గారికి మనం దక్షిణ ఇవ్వాలన్నమాట. ఈ విధంగా దక్షిణ ఇచ్చి పితృదేవతల కార్యక్రమాన్ని ఈ సంవత్సరానికి పూర్తి చేశామండి. వాళ్ళకి దండం పెట్టుకోవాలి.